హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు చేసిన ఒక ట్వీట్ అంటే ఇచ్చిన రిప్లై అనేది ఇప్పుడు కాస్త మహేష్ బాబు గారి అభిమానులకు కోపం తెప్పించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ అది వైరల్ అయిపోవడం జరిగింది. మరి ఇది సినిమా మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా, మరి ఆయన ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పది గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమాని ట్వీట్ చేసినట్టున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఇక బిఓబి అంటే మహేష్ బాబు గారిని ముద్దుగా పిలుచుకుంటారు కదా, సో ఈ ఆయన రికార్డ్స్ అన్ని కూడా లేచిపోవాలని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. దానికి హరీష్ శంకర్ గారు తదాస్తు అని చెప్పేసి పెట్టారు. సో ఇది ఇప్పుడు మహేష్ బాబు గారి అభిమానులకు అయితే నచ్చలేదు. సో విపరీతంగా దాన్ని క్వశ్చన్ చేయడం, హరీష్ శంకర్ గారిని ట్రోల్ చేయడం అయితే జరిగింది. దానికి ఆయన క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అది అప్పటికే వైరల్ అయిపోయింది. మరి ఇదేమన్నా సినిమాల మీద ఇప్పుడు ప్రభావం చూపిస్తాయి? ఆ సినిమాకు ముందు కాంట్రవర్సీస్ చాలా చూస్తూ ఉంటాం ప్రతి సినిమాకి ముందు. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఇది అంటే మరీ అంత ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అటువంటి వ్యాఖ్య ఏదైనా చేసి ఉంటే, పనిగట్టుకుని ఆయన ట్వీట్ చేసి ఉంటే దాన్ని మనం తప్పుపట్టాలి. కానీ ఆయన ఆల్రెడీ వివరణ ఇచ్చాడు, క్షమాపణ చెప్పాడు. నేను పూర్తిగా అంటే రికార్డులన్నీ బద్దలైపోవాలి అన్నట్టుగా ఆయన అనుకుని ఉంటాడు, తదాస్తు అన్నాడు కదా. దానికి ముందు ఉన్నది నేను సరిగా చూసుకోలేదు, క్షమించండి అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి క్షమాపణ కోరిన తర్వాత నాకు తెలిసి మహేష్ బాబు డెఫినెట్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, ఏదైతే ముందు అది ఉందో. కానీ ఆయన వివరణ ఇచ్చాడు, క్షమాపణ చెప్పాడు కాబట్టి దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీని మీద ప్రభావం అయితే ఉంటదని నేను అనుకోవడం లేదు. అంటే సార్, స్టార్ హీరోల సినిమాల విషయానికి వచ్చేసరికి ఫ్యాన్స్ మధ్య పోటీ మనం చూస్తూ ఉంటాం, ట్విట్టర్ లో వారు చూస్తూ ఉంటాం. ఒక హీరో ఫ్యాన్స్ ని గెలిపినా కూడా ఇబ్బంది. సో ఇప్పుడు హరీష్ శంకర్ గారు అలా మహేష్ బాబు గారి అభిమానులు అయితే కాస్త గెలిపినట్టుగా కనిపించింది. గతంలో మనం మారుతి గారి విషయంలో కూడా చూస్తాం, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులను ఆయన కాస్త డిసప్పాయింట్ చేయడం, మళ్ళీ క్షమాపణలు చెప్పడం. సో అంటే ఫస్ట్ చేసేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఎంతో కొంత దాని మీద సినిమా మీద ప్రభావం చూపించాం. ఇటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి అలా అంటే అది ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్ అనేది కూడా మనం చూడాలి కదా. ఆయన వ్యాఖ్యల వెనకాల ఇంటెన్షన్ ఏంటి, సందర్భం ఏంటి, ఇది మనం చూడాలి. కాబట్టి ఆయన ఏంటంటే ఇదే చెప్పాం కదా ఇందాక, దాన్ని బై మిస్టేక్ ఆయన రికార్డులు బద్దలైపోవాలి అతను అన్న మాటకి రిప్లై ఇచ్చినట్టుగా ఆయన భావించి ఇచ్చాడు కాబట్టి, అట్లా చెప్పాడు కాబట్టి దాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ క్షమిస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. పైగా అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఎప్పుడు మంచిదే కదా. అంటే ఈ పోటీ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా. అప్పట్లో కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోమన్ బాబు, ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్, కృష్ణ, ఇలాగా ఎప్పుడు పోటీ ఉండేది. అప్పట్లో ఏంటంటే ఈ సోషల్ మీడియా లేదు, కానీ అప్పట్లో మా చిన్నప్పుడు పోస్టర్స్ మీద ప్యాడ్లు అంటించడం, చింపేయడం, ఇటువంటి చేసేవాళ్ళు. ఇప్పుడేమో సోషల్ మీడియా వేదికగా కొంచెం ఇది చేస్తున్నారు. అయితే అది ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు ఓకే, మితిమీరినప్పుడు అది ఖచ్చితంగా దాన్ని అదుపు చేయాల్సినటువంటి ఇది ఉంటుంది. లక్కీలీ మన తెలుగులో హీరోలందరి మధ్య కూడా ఒక సుహృద్భావమైనటువంటి స్నేహపూర్వక వాతావరణం అయితే ఉంటది. అవును, ఒకసారి ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదైనా జరుగుతుంటాయి తప్ప, ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరిగినప్పుడు మనం చూస్తుంటాం, ఎవరైనా హీరో పెళ్లి అయిందంటే మిగతా హీరోలు అందరూ కూడా అటెండ్ అవ్వడం, ఏదైనా సినిమా బాగుందంటే ట్విట్టర్ లో అభినందించడం, ఇవన్నీ జరుగుతుంటాయి మన దగ్గర. కాబట్టి ఇది మరీ అంత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. అంటే సార్, మామూలుగా సినిమా నెగిటివ్ ప్రచారం అనేది ఒక స్టార్ హీరో సినిమాకి సంబంధించి ప్రతి స్టార్ హీరో సినిమాకి ముందు ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉండడం చూస్తున్నాం. దేవరా టైం నుంచి, పుష్ప టైం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కూడా అటువంటి ప్రచారం ఏమన్నా అంటే హీరో ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ గా కావచ్చు జరగచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఓజీ కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆదిత్య, ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వాళ్ళు, వేరే రాజకీయ కారణాల వల్ల ఆయన్ని విభేదించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు కూడా చేయొచ్చు కదా ఫ్యాన్స్ ముసుగులో. అలాగా అటువంటి ఏమైనా కొన్ని మరీ విమర్శలు అనేవి ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్ ఉంటే ఆ హీరో సినిమాలే ఆడాలి, ప్రత్యర్థుల సినిమాలు అంటే ఇతర హీరోల సినిమాలు ఆడకూడదని చెప్పి జనరల్ గా కోరుకుంటారు కదా. అలాగే అంటే వాళ్ళు అభిమానించే హీరోల సినిమాలు బాగా ఆడాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఏంటంటే దీనికి రాజకీయాలు కూడా తోడైనాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం ఓన్లీ హీరోగా మాత్రమే చూడలేం కదా.
అవును. ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉన్నాడు, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి ఉమ్, ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలనో కెలకాలనో లేదంటే ఒక చిన్న వివాదాన్ని రేకెత్తించాలనో ప్రయత్నాలు డెఫినెట్ గా కొంతమంది చేస్తారు. ఆ దాంట్లో అంటే ఆ ఉచ్చు అనేది మరీ పెద్ద పదం కానీ దాంట్లో మిగతా ఫ్యాన్స్ జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరు పడకూడదు అన్నమాట. ఓకే. అసలు మామూలుగా హరీష్ శంకర్ గారికి సినిమా అంటే ఈ సినిమా ఒక విజయం చాలా అవసరం, ఆయన మీద ఒక అవును. పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అవును. మామూలుగా మనకు తెలిసిన హరీష్ శంకర్ గారు అయితే ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్పే కాదు. సో దీనికి ఎంత రియాక్ట్ అయిపోయారంటే ఈ సినిమా తనకి ఎంత ఇంపార్టెన్స్, ఎంత విజయాన్ని కోరుకుంటున్నారు అర్థం చేసుకోవచ్చు. అంటే అలానే కాదు, తనకి విజయం కావాలి కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యాడని మనం అనుకోకూడదు. అంటే అది అక్కడ తీవ్రత, ఇంకో పెద్ద హీరోకి సంబంధించినటువంటి ఇది దీనికి వాళ్ళ అభిమానుల మనోభావాలకు సంబంధించినటువంటి ఇది కాబట్టి ఆయన స్పందించాల్సిన విధంగా స్పందించాడు. అంటే ఇప్పుడు సక్సెస్ తనకి అవసరం కాబట్టి స్పందించాడు, లేదంటే ఇంతకు ముందు సినిమా పెద్ద హిట్ అయ్యి ఉంటే ఇంత ఇమీడియట్ గా స్పందించి ఉండకపోవచ్చు అని అనడానికి లేదు. పైగా హరీష్ శంకర్ డైరెక్టర్, అంతకు ముందు ఎన్టీఆర్ తో చేశాడు, పవన్ కళ్యాణ్ తో రెండోసారి, మధ్యలో కూడా అంటే ఎక్కువగా అతను వరుణ్ తేజ్ తో చేశాడు, రవితేజ్ తో చేశాడు. ఇలా అందరు హీరోలతో పనిచేయాలని కోరుకుంటారు కానీ మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్ కి దూరం అవ్వాలని ఆయన సినిమాలు చేయకూడదని కోరుకోడు కదా. అవునా? నెక్స్ట్ ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ సినిమా వీలైతే వారణాసి తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే నెగిరికి ఎంత వేస్తాడు కదా. అటువంటిది పోయి ఇలా ఇటువంటి చిన్న ఇది చేయడం ద్వారా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశానికి పూర్తిగా ఆ డోర్ మొత్తం క్లోజ్ చేసుకోవడానికి ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తాడు? తప్పు జరిగిందని ఆయనే చెప్పాడు, క్షమాపణ చెప్పాడు కాబట్టి ఆయన్ని క్షమించడం ఉత్తమం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.